సో ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో విజయ్ ఒక పార్టీ స్థాపించడమే కాకుండా ఎన్నో విమర్శలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి సో విజయాన్ని అందుకున్నాడు. సో ఒక మనిషిని అంటాం కదా, ఏదైనా పైన కవర్ పేజ్ చూసేసి బుక్ ని మనం జడ్జ్ చేయకూడదని. సో కొన్ని రోజులు వెయిట్ చేసేసి చూస్తే బెటర్, బట్ అప్పుడే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. సో ఆయన చెప్పిన కొన్ని పదాలు ఏంటంటే, ఆయన ఎక్స్పీరియన్స్ లేకపోయినా చాలా మంది ఏమి ఎక్స్పీరియన్స్ ఉందన్నారు, కానీ ఆయన అడుగులు చూస్తే మాత్రం సినిమాటిక్ గా అనిపిస్తున్నాయి. ఒకే ఒక్క తరహాలో డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇమ్మీడియట్ గా, సో ఆయన చేసిన ఫస్ట్ స్టెప్స్ కానీ ఇవన్నీ చూస్తే సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ కానీ మంత్రివర్గంలో ఏదో చేస్తాడు అనే ఒక ఆశ అయితే వచ్చేస్తుంది. సో అందులో రీసెంట్గా అంటే నిన్న తీసుకున్న ముఖ్య నిర్ణయం ఏంటంటే, ఈ స్కూళ్ళకి కాలేజీలకి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి చుట్టుపక్కల ఎక్కడ కూడా మద్యం షాపులు ఉండకూడదు. అన్నింటి గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుంది. ఒక్కొక్క వైన్ షాప్ నుంచి కొన్ని లక్షల ప్రాఫిట్ గవర్నమెంట్కి వస్తుంది. అయినా కూడా ఒక మంచి స్టెప్ అనుకోవచ్చు ఇది. ఎవరు చేసినా మనం ఆహ్వానించాలి. అది చూసి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, పక్క రాష్ట్రం గురించి మనకెందుకంటే, మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాలి, మంచి చూసుకోవాలి, చెడు చూసుకోవాలి, మంచి మాత్రం మనం తీసుకొని చెడును వదిలేయాలి. ఇక్కడ ఒక మంచి స్టెప్ అనుకోవచ్చు కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ. సో పబ్లిక్ ప్లేసెస్కి అంటే చిన్నపిల్లలకి ఇబ్బంది కలగకుండా, సో హాస్పిటల్కి నియర్ బై కానీ ఇలాంటివి ఉండడం వల్ల ఎంతో కొంత ఇబ్బంది వస్తుందని, ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్లేదు బట్ వాటిని ఇమ్మీడియట్ గా తీసేయాలని ఒక బిగ్ స్టెప్ అయితే వేశాడు. ఇది ఇంకా కొనసాగిస్తాము అని అంటున్నారు. చూడాలి. వీటికైతే మనం ఖచ్చితంగా వెల్కమ్ చెప్పి తీరాల్సిందే. నిన్న ఒక కొత్త ఒరవడికి విజయ్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాజీ సీఎం ఇంటికి ఆయన వెళ్ళడం జరిగింది. దీంట్లో కూడా కొన్ని విమర్శలు అయితే చూస్తున్నాము. సో ఎవరినైతే వ్యతిరేకించి విజయ్ వచ్చాడో వాళ్ళతోనే చేతులు కలిపాడు. ఇక ఏం విచారణ చేస్తారు, వాళ్ళపైన ఏం పోరాడతారు, వాళ్ళ అవినీతిని ఏం బయటికి తెస్తారని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయం అనగానే కక్ష సాధింపులు కాదు, ఒకరిపైన ఒకరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని చేయటం కాదు. మంచిగా ఉండాలి, జనాలకు ఏది మంచో అది చేయాలి, ఏది చెడో వాటిపైన మనస్ఫూర్తిగా ఫ్రెండ్లీగా ఉంటూ కూడా చేసేవన్నీ చేయొచ్చు. సో ఎవరిని కూడా మన శత్రువులుగా చూడొద్దు. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నన్ను తొక్కేయాలని చూసిన శత్రువులైనా నా మిత్రులైనా అందరినీ నేను సమానంగా చూస్తాను, అందరు నాకు ఒకటి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టాలిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అదొకటి మంచి పరిణామం. రాజకీయ నాయకుల మధ్య కూడా ఇది ఉండాలి, కానీ అది వేరే రకంగా అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేలాగా ఉండకూడదు. బట్ ఆయన ఏం చేస్తున్నాడో మనం తెలియకుండా చూడకుండా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి వేయడం అనేది 100% అది తప్పు. సో ఏదైనా సరే ఒక మంచి స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయాలు జరగాలి, అది ప్రజలకు మేలు జరగాలి అని ఆశిద్దాం. అండ్ అలాగే ఒక ప్రత్యేక సంస్థను అయితే ఏర్పాటు చేశారు. దేనికోసం అయితే డ్రగ్స్ పైన కంప్లీట్ గా డ్రగ్స్ నిర్మూలిస్తాను అనేసి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంత ఈజీ కాదు, సీఎంలు పిఎంలు తలుచుకున్నా కూడా అది చాలా కష్టమైన పనే, బట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. సో అది అందరి బాధ్యత కూడా. ఉమెన్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాననేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వరుసగా తీసుకుంటే ఇవన్నీ కూడా మంచి నిర్ణయాలే. అలాగే ఇంకోటి ఏంటంటే, గత గవర్నమెంట్ అంటే ముందే చెప్పేశాడు, అంటే ఏదైతే తక్కువ బడ్జెట్ లో ఉంటున్నాయో, తక్కువ డబ్బులతో ఖర్చు పెట్టి మనం చేయగలుగుతున్నామో వాటిని ఆయన ఫస్ట్ ఎన్నుకోవడం జరిగింది. భారీ బడ్జెట్ ఉన్న పథకాలు ఏవి కూడా ఆయన టచ్ చేయట్లేదు. అలాగే ఆయన చెప్పడం కూడా క్లియర్ గా జరిగింది, బడ్జెట్ లో అయితే చాలా లోటు బడ్జెట్ ఉంది, 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఖజానా ఖాళీగా ఉంది. అంటే అర్థం ఏంటంటే ముందే క్లియర్ గా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, ఇమ్మీడియట్ గా ఏది జరగదని ఆయన క్లియర్ గా చెప్పేశాడు. నా దగ్గర మ్యాజిక్లు లేవు, ఇమ్మీడియట్ గా నేను చేయను, కానీ పారదర్శకంగా అన్ని వర్గాలకు నేను మంచిగా చేస్తాను అని విజయ్ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో చూద్దాం ఏం చేస్తారు సీఎం విజయ్ గారు. ఆల్ ది బెస్ట్. మన
దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక సూచనలు అయితే ప్రజానికానికి చేశారు. అవి ఖచ్చితంగా మంచి చేసేవి, చెడు అయితే కాదు. కానీ దాంట్లో కూడా తప్పులు వెతుకుతున్న వాళ్ళు ఎలాగో ఉంటారు. సో ఇక్కడ కొన్ని ముఖ్యాంశాల్లో చూసుకుంటే మనకు బంగారం 1 సంవత్సరం దాకా ఎలాంటి బంగారం కొనొద్దండి అని చెప్పారు. సో దీనికి కూడా ఏం చెప్తున్నారంటే సామాన్యులు బంగారం కొనకూడదా, చేయకూడదా అని విమర్శలు అయితే ప్రారంభించారు. కానీ ఆయన చెప్పింది, ఆయన బంగారం కొంటే ఆయనకు వచ్చేది ఏముంది, పోతే ఆయనకు వచ్చేది ఏముంది. కొంటే ఇంకా గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. బట్ ఆపుకొని ఒక మంచి నిర్ణయం ఏంటంటే అనవసరమైన ఆర్భటాలకు పోవద్దండి, పరిస్థితి బాగోలేదని క్లియర్ గా చెప్పాడు. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతానే ఇక్కడ చెప్పట్లే, కానీ తగ్గించుకోండి అని చెప్పారు. అంటే మనకు ఇప్పటి వరకు అయితే ఉంది, పెట్రోల్ డీజిల్ ఉంది, కానీ భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు, యుద్ధం ఇంకా ఆగలేదు. కాబట్టి వీలైనంత తక్కువగా వాడుకోండి అని చెప్పారు. వాడొద్దని కాదు, కానీ వీలైనంత తక్కువగా వాడుకోండి, అవసరమైతే తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే కంపెనీలో కూడా ఆయన ఒక కీలక సూచన చేశారు. ఆఫీస్లకు అయితే వెళ్లాల్సిందే ఖచ్చితంగా, ఆఫీస్కి వెళ్ళాలంటే ఫ్యూల్ ఖచ్చితంగా కావాల్సిందే. అందుకోసం ఆయన చెప్పిన ఇంకో సూచన ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉద్యోగులు కూడా ఆప్షన్ ని, ఒకవేళ కంపెనీస్ మనకు ఆప్షన్స్ ఇస్తే అదే ఆప్షన్ ని చూస్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఖర్చులు, సో ఎవ్రీ మంత్ తీసుకుంటే ఒక 10-15 వేలన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అంత కొంత లాస్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే జనరల్ గా గవర్నమెంట్లు పెట్రోల్ ని ఇంకా ఖర్చు చేయాలని ఎంకరేజ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ఆదాయం వచ్చే ఆదాయ వనరుల్లో పెట్రోల్, డీజిల్ అనేవి కూడా చాలా ఎక్కువ. బట్ ఇది ఒక మంచి స్టెప్. ఎవరు చెప్పినా మనం ఆహ్వానించాల్సిందే. ఆయన పెట్రోల్, డీజిల్ కానీ ఫ్యూల్ పైన ఆధారపడడం కానీ, ఆఫీస్కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం కానీ, అలాగే ధరలు ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని లిమిట్ గా వాడమని చెప్పారు. నూనెలు, వంట నూనెలు కూడా భారీగా రేట్లు పెరిగాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ తయారు చేసుకునేవి కాదు, ఎక్కువ వరకు విదేశాల నుంచి వచ్చే వాటిపైనే ఎక్కువ ఆయన ఫోకస్ చేయడం జరిగింది. సో అలాగే అది మనకు ఆరోగ్యం కూడా కదా, ఎందుకు అలా ఆలోచించట్లేదు కొంతమంది అని అనిపిస్తుంది. ఎందుకంటే వంట నూనె తగ్గించండి, రేట్లు పెరిగాయని. వంట నూనె వల్ల మనం రుచికి మాత్రమే, కానీ మనం వాటి వల్ల ఎంతో కొంత హెల్త్ లాస్ అవ్వడం కూడా ఉంటుంది అది ఎక్కువగా వాడడం వల్ల. సో అది తగ్గించుకోవడం అనేది ఒక మంచి సూచననే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆదా చేసిన డబ్బులు ఏమి గవర్నమెంట్ కట్టమనో ఇంకోటో చేయమని చెప్పట్లేదు. అవి ఆదా చేసుకుంటే మనకే మంచిది, మన ఆదాయమే పెరుగుతుంది, మన ఖర్చు తగ్గిపోతుంది. ఆయన చేసిన సూచనలన్నీ కూడా ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలి, ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటే బెటర్. పశ్చిమ బెంగాల్లో కొత్త గవర్నమెంట్ అప్పుడే తన విభిన్న పరిపాలనను ప్రారంభించిందని చెప్పాలి. విభిన్నం అని అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ముఖ్యంగా అక్రమ చొరబాటుదారులకు మేము అడ్డుకట్ట వేస్తాము, ఎన్ని రోజులు మమతా బెనర్జీ గారు వాళ్ళకు ఓపెన్ డోర్స్ పెట్టేశారు అని ఏదైతే చెప్పారో, కంచె వేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరణ కూడా చేయట్లేదు అని ఏదైతే చెప్తున్నారో, రాగానే అది పక్కన పెట్టకుండా ఇమ్మీడియట్ గా భూసేకరణ కూడా స్టార్ట్ అయిపోయింది. దాదాపు 175 కిలోమీటర్ల వెడల్పులో మనకు కంచె ఏర్పాటు చేయడానికి భూసేకరణ కూడా స్టార్ట్ అయింది. ఇది కూడా ఎక్కువ టైం ఏం లేకుండా 45 రోజులలో పూర్తి చేస్తామని, సో కంచె ఏర్పాటు కోసం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి భూమి అప్పచెప్తామని చెప్పడం జరిగింది. ఏదైనా ఇది ఒక భారతదేశానికి అయితే ఇది ఒక మంచి పరిణామమే, రాజకీయాలు పక్కన పెడితే. సో కానీ ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాము, వీటికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంది. ఈవెన్ మమతా బెనర్జీ గారికి కూడా వాళ్ళు వెనకాల నుంచి మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఢిల్లీతో పోరాడండి. ఇవన్నీ ఏమవుతుందంటే ఆమె నిజాయితీని ఎంతో కొంత తగ్గించేస్తాయి. నిజాయితీ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషిలో ఏముందో మనకు తెలియదు. బట్ ఆమె అయితే నేను ఇండియన్ అంతా చెప్తున్నా సరే, బంగ్లాదేశ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా, అక్కడ ఎంపీలు మాట్లాడుతున్నా కూడా ఆమె ఖండించకపోవటం మాత్రం ఖచ్చితంగా ఆమెకు పెద్ద మైనస్ అవుతుంది. మీకేం సంబంధం, ఇది మా అంతర్గత వ్యవహారం, మా దేశానికి సంబంధించింది, రాజకీయాలు వేరు, దేశం వేరు. దేశానికి సంబంధించినప్పుడు మేమంతా ఒక్కటే అని చెప్పాల్సింది పోయి వాళ్ళంతా మాట్లాడుతున్నా, బీజేపీ వాళ్ళు ఇంత విమర్శిస్తున్నా, మమతా బెనర్జీ వెనకాల ఎవరున్నారో ఇప్పుడు వాళ్ళందరూ బయటికి వస్తున్నారని వాళ్ళు ఎంత చెప్తున్నా సరే ఎక్కడ కూడా దేశం గురించి కానీ వాళ్ళు మాట్లాడే మాటల గురించి కానీ ఎక్కడ ఖండించట్లేదు. ఇది ఖచ్చితంగా ఆమె తెలుసుకోవాల్సిన విషయమే ఇది. సో ఏదేమైనా, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఎన్నైనా మారొచ్చు, కానీ దేశం విషయంలో, దేశ ప్రజల విషయంలో అందరూ ఒకే స్టాండ్ పైన
ఉండాలని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ.